హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్యకాలంలో మేము ఆగ్రాని విజిట్ చేయడం జరిగింది. ఆగ్రా అనగానే మనకి గుర్తుకొచ్చేది రెండు, ఒకటి తాజ్మహల్, దాని తర్వాత ఆగ్రా ఫోర్ట్. వీటి గురించినటువంటి చారిత్రాత్మక విషయాలు తెలుసుకున్నాం. ఆగ్రాకి వెళ్ళిన తర్వాత మనము తాజ్మహల్ ఏరియాకి వెళ్ళాలి. అక్కడ ఈస్ట్ గేటు, సౌత్ గేట్ అని ఉంటాయన్నమాట. అక్కడ మనము తాజ్మహల్ సందర్శించడానికి టికెట్లు తీసుకున్న తర్వాత అక్కడ బ్యాటరీ వెహికల్స్ ఉంటాయన్నమాట. ఆ బ్యాటరీ వెహికల్స్ ఎక్కినట్లయితే మనల్ని తాజ్మహల్ దగ్గరికి తీసుకువెళ్తారు. ఇంకా అక్కడి నుంచి ఒక 1.5 కిలోమీటర్ కనుక లోపలికి నడిచినట్లయితే ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట, ప్రధాన ద్వారం. ఇక్కడ వరకు నడుచుకుంటూ రావాలి. దీంట్లో నుంచి మనము తాజ్మహల్ వైపుగా వెళ్తాం. తాజ్మహల్ పేరు వినగానే ఒక ప్రేమికుని మధుర స్వప్నంగా, ప్రేమ బంధానికి స్మారక చిహ్నంగా భావకవులు అభివర్ణిస్తే, దోపిడికి చిహ్నంగా, తరతరాలు తడియారిని కన్నీటి బొట్టుగా విప్లవ కవులు వర్ణించారు. శ్రీశ్రీ మరో అడుగు ముందుకేసి మహాప్రస్థానంలో తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరని ఏకిపారేశారు. రాజులు పోయినా, రాజ్యాలు గతించిన, కాలచక్రంలో ఏళ్లు గిర్రును తిరిగిన తాజ్మహల్ రాజసం మాత్రం చెక్కు చెదరలేదు. ఎందరో ప్రేమికులకు, కళాకారులకు, కవులకు నేటికి స్ఫూర్తిగా నిలుస్తుంది ఈ చలువురాతి కట్టడం. ప్రపంచ వింతల్లో ఒకటిగా, అమర ప్రేమకు చిహ్నంగా, అన్నిటికి మించి అద్భుత అందమైన కట్టడంగా చరిత్రలో ఖ్యాతి గడించింది ఈ తాజ్మహల్. 21 ఏళ్ల పాటు వందలాది కూలీలు రాత్రింబవళ్లు కట్టించినటువంటి ఈ కట్టడం వెనుక ఉన్నటువంటి చరిత్రను తెలుసుకుందాం. తాజ్మహల్ ఇది క్రౌన్ ఆఫ్ ద ప్యాలెస్, తెల్లని పాలరాతి సమాధి. భారతదేశంలోని ఉత్తర భారతదేశంలోని ఆగ్రాలో యమునా నది కుడిఒడ్డున దీన్ని నిర్మించారు. దీనిని 5వ మొఘల్ చక్రవర్తి అయినటువంటి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం దీనిని కట్టించారు. ముంతాజ్లోని చివరి 2 అక్షరాలు వచ్చే విధంగా ఈ నిర్మాణానికి తాజ్ మహల్ అని పేరు పెట్టారు. స్వాతంత్ర పూర్వం భారతదేశాన్ని పాలించిన రాజవంశీకులలో మొఘలులు కూడా ఉన్నారు. 5వ మొఘల్ చక్రవర్తి షాజహాన్ పాలనా కాలంలో 1637లో రాజధానిని ఢిల్లీకి మార్చారు. షాజహాన్ 3వ భార్య ముంతాజ్ మహల్ 14వ సంతానానికి జన్మనిచ్చే సమయంలో మరణించింది. ఆమె మరణం షాజహాన్ను ఎంతగానో కృంగదీసింది. ఆమె మరణాంతరం షాజహాన్ ఈ కట్టడాన్ని నిర్మించారు. స్వాతంత్రం వచ్చాక బెస్ట్ టూరిస్ట్ ప్లేస్గా తాజ్మహల్ ప్రపంచ ఖ్యాతి గడించింది. తాజ్మహల్ నిర్మాణం క్రీస్తు శకం 1632లో ప్రారంభమవగా క్రీస్తు శకం 1648లో పూర్తయింది. మసీదు, గెస్ట్ హౌస్, దక్షిణాన ప్రధాన ద్వారం, బయట ప్రాంగణం, ఇతర హంగులన్నింటినీ కలిపి క్రీస్తు శకం 1653 నాటికి పూర్తిగా నిర్మాణం సిద్ధమైంది. తాజ్మహల్ లోపల ముంతాజ్ మహల్ సమాధి మాత్రమే కాకుండా షాజహాన్ సమాధి కూడా ఉంది. దీని నిర్మాణ వ్యయం దాదాపు 32 మిలియన్లని అంచనా. అరబిక్ లిపిలో రచించబడిన అనేక చారిత్రక ఖురానిక్ శాసనాలు తాజ్మహల్ కాలక్రమానుసార తాజ్మహల్ నిర్మాణానికి మొఘల్ సామ్రాజ్యంలోని ప్రతి మూల నుంచి, మధ్య ఆసియా, ఇరాన్ల నుంచి తాపీ పని వారిని, స్టోన్ కట్టర్లు, రత్నాలను పొదిగేవారిని, చెక్కేవారిని, చిత్రకారులు, కాలిగ్రాఫర్లు, గోపురాలు నిర్మించేవారు, ఇతర కళాకారులను ఆగ్రాకు తరలించారు. ప్రధాన శిల్పకారుడైనటువంటి ఉస్తాద్ అహ్మద్ లహోరీ ఆధ్వర్యంలో దీని నిర్మాణం రూపుదాల్చింది. చారిత్రక ఆధారాల ప్రకారం తాజ్మహల్ నిర్మాణానికి దాదాపు 20,000 మంది కళాకారులు. శతాబ్దాలు గడిచినా నేటికి చెక్కు చెదరకుండా ఈ నిర్మాణం నిలిచిందంటే అందులో వినియోగించిన సాంకేతిక నిర్మాణ సామాగ్రి ఎంత దృఢమైనదని నమ్మక తప్పదు. తాజ్మహల్ నిర్మాణం కోసం వినియోగించిన సామాగ్రిని ఒక చోట నుండి మరొక చోటికి తరలించేందుకు దాదాపు 1000 ఏనుగులను ఉపయోగించారు. అనారోగ్యంతో ఉన్న షాజహాన్ను తన కుమారుడు ఔరంగజేబు జైల్లో ఉంచినప్పుడు అతను తన మంచం మీద పండుకొని నిర్దిష్ట కోణంలో గోడకు అమర్చినటువంటి వజ్రం గుండా తాజ్మహల్ను నిరంతరం చూస్తూ ఉండేవాడని ఒక కథనం కూడా ప్రచారంలో ఉంది. తాజ్మహల్ ముందు భాగంలో ఉండే 2 మినార్లు కొద్దిగా వాలుగా ఉంటాయి. ఎందుకో తెలుసా? మెయిన్ బిల్డింగ్ ధ్వంసం కాకుండా ఉండేందుకే అలా నిర్మించారు. ఎలాగంటే కొంతకాలానికి స్తంభాలు శిథిలమై పడిపోతే అవి నేరుగా బయటికి పడిపోయే విధంగా నిర్మించారు. ఏ భాగం కూడా శిథిలం కాకుండా ఉండేందుకే ఈ ప్రత్యేకమైన ఏర్పాటు.
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తాజ్ మహల్ను భారీ పరంజాతో దాచిపెట్టింది. 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో కూడా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తాజ్ మహల్ను ఆకుపచ్చ గుడ్డతో కప్పిపెట్టి రక్షించింది. ఈ విధంగా యుద్ధ కాలంలో తాజ్ మహల్ను కాపాడుకునేందుకు భిన్న వ్యూహాలను అవలంబించారు. తాజ్ మహల్ 1983లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది. మొఘలుల వాస్తుశిల్ప నైపుణ్యానికి ప్రధాన ఉదాహరణగా పరిగణించబడుతుంది. 2007లో ప్రపంచ 7 వింతల్లో ఒకటిగా చోటు దక్కించుకుంది. తాజ్మహల్ అనగానే కేవలం పాలరాతి నిర్మాణం మాత్రమే ప్రతి ఒక్కరికి గుర్తుకు వస్తుంది. కానీ దాన్ని నేరుగా సందర్శించి నిశ్చితంగా పరిశీలించిన వారికి ఓ ప్రత్యేకత కనిపిస్తుంది. ఈ నిర్మాణంపై ఉండే వివిధ డిజైన్లను 28 రకాల విలువైన రాళ్లతో చెక్కారు. దగ్గరగా వెళ్లి చూస్తే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది. రాత్రివేళ వెన్నెల వెలుగుల్లో తాజ్మహల్ను వీక్షించడం నిజంగా ఒక గొప్ప అనుభవం అని చెప్పవచ్చు. ఎందుకంటే రోజంతా ఒకేలా కనిపించే ఈ నిర్మాణం చంద్రుడి వెలుగులో కొత్త రంగులను అద్దుకుంటుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో సూర్యాస్తమయం సమయంలో తాజ్మహల్ పసుపు పచ్చ రంగులో విభిన్నంగా కనిపిస్తుంది. ఇక ఆగ్రా ఫోర్టు యొద్దకి వద్దాం. భారతదేశంలో ముఖ్యమైన కోటల్లో ఆగ్రా ఫోర్టు ఒకటి. మొఘలుల్లో బాబర్, హుమయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబు ఇందులో నివసించారు. దీనిని విదేశీ దౌత్యవేత్తలు, యాత్రికులు, ఉన్నత పదవులు అధిరోహించిన వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించారు. వాస్తవంగా దీనిని రాజపుత్రులు చౌహాన్లు నిర్మించారు. ఇది ఇటుకలతో నిర్మించిన కోట. అక్బర్ దీని ప్రాముఖ్యతను గుర్తించి శిథిలమైన ఈ కోటను పునః నిర్మించి 1558లో ఆగ్రాను రాజధానిగా చేసుకుని ఈ కోట యందే జీవించాడు. అక్బర్ దీనిని ఇసుక రాతితో నిర్మించాడు. అంతర్భాగం ఇటుకలతోనూ బాహ్య భాగం ఇసుక రాతితోనూ నిర్మించాడు. 1573లో దీని నిర్మాణం పూర్తయింది. ఆగ్రా కోట దాదాపు నెలవంక ఆకారంలో ఉంటుంది. దీని గోడ సుమారు 2.5 కిలోమీటర్ల చుట్టుకొలత, 70 అడుగులు, సుమారు 21 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. వాటి చుట్టూ కందకం ఉంది. గోడలలో 2 యాక్సెస్ పాయింట్లు ఉంటాయి. ప్రస్తుతం కోట సముదాయంలో లేదా బయట దక్షిణ వైపు ఉన్నటువంటి అమర్ సింగ్ గేట్ మాత్రమే మార్గం. గోండి ఇప్పుడు మనము కోట లోపలికి మనకి ఇప్పుడు కనిపిస్తుంది కదండి ఈ రూటు. దీని ఫ్లోర్ చూడండి, కొంచెం అప్ అండ్ డౌన్స్గా చిన్న స్టెప్స్గా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే హార్స్ రన్నింగ్ చేస్తున్నప్పుడు వాటి లెగ్స్ జారిపోకుండా ఉండే విధంగా ఫ్లోర్ని ఆ విధంగా ఉంచారు. ఈ పై వైపున చిన్న హోల్స్ కనిపిస్తున్నాయి కదండి, వాటి ద్వారా మరిగించినటువంటి నూనెని పోస్తారట. తర్వాత జహాంగీర్ ప్యాలెస్. ఇక్కడ ఒక జహాంగీర్ బాత్ టబ్బు ఉంటుందండి. ఇది ఏకశిలా ట్యాంక్ అంటారు. ఇది 5 అడుగులు ఎత్తు ఉంటుంది, 8 అడుగుల వ్యాసం కలిగి ఉంటుందన్నమాట. ఇది జహాంగీర్ హౌస్. జహాంగీర్ మహల్ కోటలోని ఒక ముఖ్యమైన భవనం. జహాంగీర్ భవనాన్ని అక్బర్ నిర్మించాడు. ఇది జహాంగీర్ నివాసం. ఇది కోటలో అతిపెద్ద ప్రైవేట్ నివాసం. ఇది నిజంగా ఒక అద్భుతమైన కళాత్మక రచన. ఈ ప్యాలెస్ను హిందూ మరియు మధ్య ఆసియా నిర్మాణ శైలుల కలయికగా పేర్కొనవచ్చు. కొన్ని అందమైన మందిరాలు, రాతిపై చెక్కిన శిల్పాలు మరియు ఆకర్షణీయమైన అలంకరణలు ఉన్నాయి. ఇది అక్బర్ కాలం నుండి మిగిలి ఉన్న అతి ముఖ్యమైన భవనం. అతను అనేక నిర్మాణాలు నిర్మించినప్పటికీ వాటిలో చాలా వాటిని అతని వారసులు నాశనం చేశారు. కోట లోపల గోడలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇవన్నీ అరబిక్, పర్షియన్, ఇటాలియన్ డిజైన్లలో చెక్కబడి ఉన్నాయన్నమాట. అప్పుడైతే ఇవన్నీ విలువైన రాళ్లతో నింపబడి ఉండి చాలా అందంగా ఉండేదట. తర్వాత గోడలకి చెవులు ఉంటాయంటారు కదండి, ఇది చూడండి. ఇక్కడ కనుక నించున్నట్లయితే మరొక కార్నర్లో, ఆ కార్నర్లో గోడ వైపున కనుక మనము గోడ వైపు తిరిగి మాట్లాడినట్లయితే ఇక్కడ వినిపిస్తుంది అన్నమాట. అందరూ కూడా అక్కడ నించొని ఒకవైపు నించొని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. అదొకటి. తర్వాత ఇది చూసారు కదా, మనకి ఇటు నుంచి కనిపిస్తుంది కదండి ఈ విండో. జాగ్రత్త చూడండి. మళ్ళీ ఇటువైపు బయట వైపుకి వచ్చినట్లయితే అది క్లోజ్గా కనిపిస్తుంది. మరొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇటువైపు మనకి ఓపెన్ అయినట్టు కనిపిస్తుంటే బయట వైపుకి మనం వెళ్ళినట్లయితే అది క్లోజ్గా ఉంటుంది. కోటలోని మరో ముఖ్యమైన కట్టడం ఖాస్ మహల్. షాజహాన్ పూర్తిగా పాలరాతితో దీన్ని నిర్మించాడు. నిర్మాణ సంవత్సరము 1637లో జరిగింది.
తాజ్ మహల్ అనే పదానికి ప్రైవేట్ ప్యాలెస్ అని అర్థం. ఇది ఇస్లామిక్ పర్షియన్ వాస్తు శిల్పానికి ఉదాహరణ. ఇందులో 3 మంటపాలు ఉన్నాయి. సెంట్రల్ పెవిలియన్ ఎదురుగా ఒక అందమైన ఫౌంటైన్ కూడా ఉంది. ఈ ప్యాలెస్ కూడా తెల్లని పాలరాతితో నిర్మించబడి ఉంది. మరొకటి ముసమ్మన్ బుర్చి, ఒక ఓపెన్ పెవిలియన్తో కూడినటువంటి అష్టభుజ గోపురం. షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ కోసం దీన్ని నిర్మించారు. టవర్ నుండి తాజ్ మహల్ ఒక అందమైన దృశ్య రూపకంగా కనిపిస్తుంది. అక్కడే షాజహాన్ని తన కొడుకు ఔరంగజేబు బందీగా కొన్ని సంవత్సరాలు ఉంచాడు. అక్కడే అతను తన మరణశయ్యపై పండుకొని తాజ్ మహల్ వైపు చూస్తూ ఉండేవాడు. తర్వాత శీష్ మహల్, ఇది మొఘల్ చక్రవర్తి షాజహాన్ వేసవి ప్యాలెస్లో భాగంగా నిర్మించబడింది. దాని గోడలు మరియు పైకప్పు గ్లాస్ మొజాయిక్ పని చేయటం వలన ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం సంతరించుకుంది. ఈ గాజు ముక్కలు అధిక అద్దాల నాణ్యతను కలిగి ఉంటాయి. ఇవి సెమీ డార్క్ ఇంటీరియర్లో 1000 రకాలుగా మెరిసిపోతూ ఉంటాయి. ఈ గాజుని సిరియాకు చెందినటువంటి హలెబ్ నుంచి దిగుమతి చేసుకున్నారు. షాజహాన్ ఇలాంటి దానినే లాహోర్ మరియు ఢిల్లీలో కూడా గ్లాస్ ప్యాలెస్ను నిర్మించాడు. పైవైపు నుంచి కూడా ఈ విధంగా తాజ్ మహల్ మనకి కనిపిస్తుంది. ఇది హాల్ ఆఫ్ పబ్లిక్ ఫర్ ఆడియన్స్ అన్నమాట. ఇక్కడంతా ప్రజలు కూర్చుంటారు, పైవైపున రాజు కూర్చుంటాడనమాట. మీరు గనక ఆగ్రాకి వెళ్ళినట్లయితే తప్పకుండా తాజ్మహల్ని ఎలాగ చూస్తారు, కానీ తాజ్మహల్తో పాటు ఈ ఆగ్రా ఫోర్ట్ను కూడా తప్పకుండా సందర్శించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.